మనము ఇప్పుడు బైబిల్లో కనిపించే ఒక అద్భుతమైన సత్యాన్ని ధ్యానిద్దాం. బైబిల్ కేవలం ఆత్మీయ గ్రంథం మాత్రమే కాదు, కాలానికి ముందే ఉన్న జ్ఞానాన్ని కూడా వెల్లడిస్తుంది. చాలామంది శాస్త్రం మరియు బైబిల్ ఒకదానికొకటి విరుద్ధమని అనుకుంటారు, కానీ మనం లోతుగా పరిశీలిస్తే బైబిల్ చెప్పిన విషయాలను శాస్త్రం తరువాత నిర్ధారించిన సందర్భాలు కనిపిస్తాయి. ఇది బైబిల్ దేవుని ప్రేరణతో రాయబడిందని చూపిస్తుంది. యోబు 26:7లో ఇలా ఉంది: ఆయన ఉత్తరాకాశాన్ని శూన్యంపై విస్తరించెను, భూమిని ఏమీ లేకుండా వేలాడదీయుచున్నాడు. ఈ వాక్యం వేల సంవత్సరాల క్రితం రాయబడింది. ఆ కాలంలో చాలా సంస్కృతులు భూమి ఏదో ఒకదానిపై ఆధారపడి ఉందని నమ్మేవి, కాని బైబిల్ మాత్రం భూమి ఏమీ లేకుండా వేలాడుతుందని చెబుతోంది. ఈ వాక్యం ఆశ్చర్యకరం, ఎందుకంటే ఈరోజు శాస్త్రం కూడా భూమి అంతరిక్షంలో తేలుతూ ఉందని నిర్ధారించింది. భూమి ఏదైనా ఆధారంపై లేదు, అది విశ్వంలో నిలిచి ఉంది. యోబుకు ఈ విషయం ఎలా తెలిసింది? అతనికి టెలిస్కోపులు లేదా ఆధునిక పరికరాలు లేవు. ఇది దేవుని జ్ఞానం వల్ల మాత్రమే తెలిసింది. ఇది మనకు గుర్తు చేస్తుంది, దేవుడు సృష్టికర్త. ఆయన నక్షత్రాలు, గ్రహాలు, విశ్వ నియమాలను సృష్టించాడు. గ్రావిటీ భూమిని స్థిరంగా ఉంచుతుంది, కాని ఆ నియమాన్ని స్థాపించినవాడు దేవుడే. శాస్త్రం ఎలా జరుగుతుందో చెబుతుంది, కాని బైబిల్ ఎవరు సృష్టించారో చెబుతుంది. మనము విశ్వాన్ని చూస్తే దేవుని మహిమ కనిపిస్తుంది. విశ్వం ఎంతో విస్తృతమైనదైనా దేవుడు దానిని నియంత్రిస్తున్నాడు. అదే దేవుడు మన జీవితాలను కూడా చూసుకుంటున్నాడు. ఇప్పుడు లేవియాకాండము 15:13 వైపు చూద్దాం. ఈ వాక్యంలో కొన్ని పరిస్థితుల తరువాత మనిషి ప్రవహించే నీటితో శుభ్రపరుచుకోవాలని చెప్పబడింది. ఇది సాధారణ నియమంలా కనిపించినా దీనిలో లోతైన ఆరోగ్య జ్ఞానం ఉంది. పురాతన కాలంలో ప్రజలకు బ్యాక్టీరియా లేదా రోగాల గురించి తెలియదు. అయినప్పటికీ బైబిల్ పరిశుభ్రత గురించి స్పష్టమైన మార్గదర్శకత్వం ఇచ్చింది. ప్రవహించే నీటితో కడుక్కోవడం శుభ్రతను మెరుగుపరుస్తుంది. ఈరోజు వైద్యశాస్త్రం కూడా చేతులు కడుక్కోవడం ఎంత ముఖ్యమో చెబుతోంది. ముఖ్యంగా కోవిడ్-19 వంటి పరిస్థితుల్లో పరిశుభ్రత ప్రాణాలను కాపాడింది. ఇంత పురాతన కాలంలో ఈ జ్ఞానం ఎలా వచ్చింది? ఇది దేవుని జ్ఞానాన్ని చూపిస్తుంది. దేవుడు మన ఆత్మీయ ఆరోగ్యం మాత్రమే కాదు, శారీరక ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటాడు. ఈ ఉదాహరణలు బైబిల్లో శాస్త్రీయ జ్ఞానం ఉన్నదని చూపిస్తున్నాయి. అయితే బైబిల్ శాస్త్ర గ్రంథం కాదు, అది దేవుని గురించి తెలియజేసే గ్రంథం. కానీ దానిలోని నిజత్వం మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. శాస్త్రం మరియు విశ్వాసం శత్రువులు కావు. నిజమైన శాస్త్రం సత్యాన్ని వెతుకుతుంది, మరియు దేవుడు సత్యానికి మూలం. సరైన దృక్పథంలో చూస్తే శాస్త్రం బైబిల్ను నిరాకరించదు, దానిని ధృవీకరిస్తుంది. ఇది మనకు దేవుని స్వభావాన్ని కూడా తెలియజేస్తుంది. ఆయన సర్వజ్ఞాని. మనుషులు తరువాత తెలుసుకునే విషయాలను ఆయన ముందే తెలుసుకుంటాడు. అందువల్ల మనం ఆయనపై పూర్తిగా విశ్వాసం ఉంచవచ్చు. మన జీవితాల్లో అనిశ్చితి వచ్చినప్పుడు ఈ సత్యాన్ని గుర్తుంచుకోండి: భూమిని నిలబెట్టే దేవుడే మనలను కూడా నిలబెడుతున్నాడు. బైబిల్లోని పరిశుభ్రత నియమాలు మనకు క్రమశిక్షణను నేర్పిస్తాయి. దేవుని ఆజ్ఞలు మన మేలు కోసమే. మనకు అర్థం కాకపోయినా అవి ప్రయోజనకరమైనవే. ఈ ఆధునిక ప్రపంచంలో మనం శాస్త్రంపై ఆధారపడుతున్నాం, కానీ దేవుని జ్ఞానాన్ని మరిచిపోవద్దు. శాస్త్రం ప్రక్రియలను వివరించగలదు, కానీ జీవితం యొక్క అర్థాన్ని ఇవ్వలేదు. అది దేవుడు మాత్రమే చేయగలడు. యోబు 26:7 మనకు దేవుని శక్తిని గుర్తుచేస్తుంది. లేవియాకాండము 15:13 మనలను కాపాడే స్వభావాన్ని తెలియజేస్తుంది. ఆయన గొప్పవాడు, అదే సమయంలో వ్యక్తిగతంగా మన జీవితాలను చూసుకుంటాడు. ఇది మనలను ఆరాధనకు నడిపించాలి. బైబిల్ మరియు శాస్త్రం మధ్య ఉన్న ఈ సౌహార్దం మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఈ జ్ఞానాన్ని గర్వంగా కాకుండా వినయంతో స్వీకరించాలి. నిజమైన జ్ఞానం మనలను దేవునికి దగ్గర చేస్తుంది. ముగింపులో ఈ సత్యాన్ని గుర్తుంచుకోండి: బైబిల్ కాలానికి ముందే ఉన్న సత్యాలను ప్రకటించింది. భూమి అంతరిక్షంలో వేలాడుతుందని, పరిశుభ్రత ఎంత ముఖ్యమో ముందుగానే చెప్పింది. ఇది దేవుడు సర్వజ్ఞాని అని చూపిస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని నమ్మండి, ఆయన ఆజ్ఞలను అనుసరించండి, విశ్వాసంతో జీవించండి. విశ్వాన్ని సృష్టించిన అదే దేవుడు ఈరోజు మన జీవితాలను నడిపిస్తున్నాడు. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి,
ఈరోజు నీ అపారమైన జ్ఞానం మరియు మహిమను గుర్తుచేసుకుంటూ నీ సన్నిధిలోకి వచ్చుచున్నాము. ప్రభువా, భూమిని శూన్యంలో నిలబెట్టిన నీ శక్తిని చూసి ఆశ్చర్యపడుతున్నాము. సృష్టిలో ప్రతి విషయాన్ని జ్ఞానంతో ఏర్పరిచిన నీవు గొప్పవాడవు. ప్రభువా, నీ వాక్యంలో దాగి ఉన్న సత్యాలను అర్థం చేసుకునే జ్ఞానాన్ని మాకివ్వుము. మా విశ్వాసాన్ని బలపరుచుము. సందేహాల మధ్యలో కూడా నిన్నే నమ్మే హృదయాన్ని ప్రసాదించుము. శాస్త్రం ఏమి చెబితేను నీ వాక్యమే పరమసత్యమని మాకు గుర్తుచేయుము. మా జీవితాలను పరిశుభ్రంగా నీ చిత్తానికి అనుగుణంగా జీవించేందుకు సహాయపడుము. శారీరకంగా, ఆత్మీయంగా పవిత్రంగా ఉండే కృపను మాకివ్వుము. ప్రభువా, ఈ ప్రపంచంలో మేము నీ జ్ఞానాన్ని ప్రతిబింబించేవారిగా ఉండేలా మమ్మల్ని నడిపించుము. ప్రతిరోజూ నీ మహిమను గుర్తుచేసుకుంటూ జీవించే హృదయాన్ని మాకు ప్రసాదించుము. ఈ ప్రార్థనను జీసస్ క్రైస్ట్ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.